తెలంగాణ వాళ్ళని ఒక సూపర్ హిట్ ఈవినింగ్ స్నాక్ పేరు చెప్పమంటే చెప్పే ఫస్ట్ పేరు ఏంటో తెలుసా అండి? మొక్కజొన్న వడలు. బయట నుండి క్రిస్పీగా, లోపల జ్యూసీ అండ్ సాఫ్ట్గా, కాస్త కారంగా, కాస్త తీయగా ఈ స్నాక్ మస్ట్ ట్రై రెసిపీ అండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను మొక్కజొన్న కందులు తీసుకున్నానండి. ఇవి మరీ లేతగా లేవు, అలా అని మరీ ముదురుగా లేవు. ఇవి మంచిగా ఒలిచి పెట్టేసుకున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను జస్ట్ కట్ చేసుకున్నానండి. ఇవి ఒలవడానికి టైం పడుతుంది. సో ఇవి 4 కప్పులు వచ్చాయన్నమాట. సో వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా అయితే నేను 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 1 ఇంచంత అల్లము, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంతమంది కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటారు. మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇష్టం. సో దీన్ని మనము బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఓకే, తర్వాత మిగిలిన 2 కప్పులు కూడా గ్రైండ్ చేసేసుకుందాం. అంటే అన్నీ ఒక్కసారే వేస్తే ఓవర్లోడ్ అయిపోతుందని నేను ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నానండి. ఈసారి దీంట్లో 1 టేబుల్ స్పూను షుగర్ వేసుకున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలానో తీయగా ఉంటుంది కదా, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకున్నాను. కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు. అలాగే నాకు ఇక్కడ 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి పట్టిందండి. ఇంకా ఈ పిండి అనేది మీరు మీ థిక్నెస్ని బట్టి వేసుకోవచ్చు. నాకైతే అంత పట్టింది. మీరు ఎక్కువ తక్కువ దాన్ని మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ, ఇలా వడలు వేసేలాగా ఉండాలన్నమాట. ఓకే, సో నూనె వచ్చేసి మనకి మీడియం హాట్ ఉండాలండి. చాలా ఎక్కువ వేడి చేసేకండి. సో మీడియం హాట్ ఉండాలి. అలాగే మీడియం టు లో ఫ్లేమ్ మీద మనము ఇలాగ వడల్లా వేసుకోవాలి. ఫస్ట్ వేయంగానే మాత్రం అస్సలు కదపకండి. అవే కొంచెంసేపటికి పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు వాటిని జాగ్రత్తగా లైట్గా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఈ లో టు మీడియం హీట్లో మనం ఫ్రై చేసినప్పుడు లోపలంతా కూడా చక్కగా ఉడికిపోతుంది, మీదనేమో చక్కగా క్రిస్పీగా వస్తుందండి. అండ్ టిష్యూ పేపర్లోకి మాత్రం తీయకండి, ఇలా జాలి గిన్నెలోకి తీసుకోండి. మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా. అండ్ లోపల కూడా ఎంత జ్యూసీగా, ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. సో మంచిగా కుదిరింది అండి. ఇప్పుడు 2వ వాయి కూడా వేసేసుకుందాము. సో అదండి, ఇది చాలా బాగుంటుంది. మీరు దీన్ని హాట్ అండ్ స్వీట్ సాస్ ఉంటుంది, దాంతో అయినా తినొచ్చు. టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్ దేనితోనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. లేదా ఒట్టిగైనా తినొచ్చు. సో ఈ సూపర్ హిట్ తెలంగాణ స్నాక్ని తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.